టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? మేడం గారు వస్తున్నారు. రే యష్ రా. కూర్చోరా. మన్కి కిరికిరి ఎంతైనా గీ పవరు పైసలు చేతిలో ఉంటే గా మర్యాద గా మజానే వేర్రవై. కూర్చో యష్. అయ్యో, వీడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ఇష్యూ చేస్తాడు. అది ఆపాలంటే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చాలా కారణాల వల్ల చాలా డిలే అయింది. కాకపోతే ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు వేగంగా పరిగెత్తాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం మన కంపెనీకి ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాదు, ఎంతో మంది మన మీద పెట్టుకున్న నమ్మకం, వాళ్ళ భవిష్యత్తు. సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల కల. గుడ్ మార్నింగ్ మేడం. మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరికి మనం న్యాయం జరిగేలా చూడాలి. మనం డబ్బులు వెనక్కి ఇస్తామన్నా సరే, మనల్ని నమ్మి మనతోనే ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా గృహప్రవేశం చేసుకునేలా మనం చెయ్యాలి. ఇందులో నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే, ఇప్పటిదాకా ఇది ఎందుకు అవ్వలేదు? మన ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? చెప్పండి మేనేజర్, ఇప్పటిదాకా ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా నడుస్తోంది? ఫండ్స్ లేకపోవడం వల్ల మేడం. ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫండ్స్ ఇంకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి? మన దగ్గరే ఫండ్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనమే రిలీజ్ చేయాలి కదా. ఎందుకు రిలీజ్ చేయడం లేదు? సరే, మన చెక్ బుక్ ఇటు ఇవ్వండి. రయేష్, దీని మీద సంతకం చేయరా. అమ్మా చెయ్యరా. ఓరి దేవుడా, ఇదేం కిరికిరి రాబాయ్. సంతకం అంట. గసలు ఆ యషియాడి సంతకం ఎట్లుంటుందో, వాడు ఎట్లా పెడతాడో నాకేమిరికా. ఇప్పుడు వీడ పెన్ను వాటి గీకినా అంటే దొరికిపోడు ఖాయం. నా పీక తెగుడు కూడా ఖాయం. ఇట్లా తప్పించుకోవాలి రైడ్కి వెళ్ళి ఇప్పుడు.